హలో పిల్లలు, ఈరోజు మనం నిజాయితీపరుడైన కట్టెలవాడు అనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథా వివరణలో అసలు మాయాజాలం ఎలా ఉంటుందో, అది ఏ అద్భుతాలు సృష్టిస్తుందో సూటిగా చూద్దాం. అయితే నిజాయితీకి మాయాజాలం తోడైతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి ఊహించండి. ఎప్పుడైనా సరే అబద్ధం చెప్పకుండా, భయం లేకుండా నిజం మాత్రమే చెబితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ కథ మనకు భలే చక్కగా వివరిస్తుంది. కథలోని మన హీరో కట్టెలవాడు రాము. అతను చాలా మంచివాడు, పాపం పేదవాడు. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రాము తన భార్యాపిల్లలతో కలిసి చాలా ప్రశాంతంగా జీవించేవాడు. రాము గురించి చెప్పాలంటే అతను తన కుటుంబం కోసం రాత్రింబవళ్లు కష్టపడే తండ్రి. పైగా చాలా పేదవాడు, కాని ఎప్పుడూ నిజాయితీగానే ఉండేవాడు. పేదరికం ఉన్నా సరే ఎన్నడూ తప్పుదారిలో నడవలేదు. ఆ నిజాయితీనే అతన్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చింది. రాము దినచర్య ఎలా ఉండేదంటే, ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేచి తన పాత ఇనుప గొడ్డలిని భుజాన వేసుకుని దట్టమైన అడవిలోకి నడిచి వెళ్లేవాడు. అక్కడ కట్టల నరికి వాటినమ్మి వచ్చిన డబ్బుతోనే పిల్లల కడుపు నింపేవాడు. ఎంత కష్టపడేవాడో కదా! దారుణమైన ప్రమాదం! ఓ నో! రోజులాగే ఒకరోజు రాము నది ఒడ్డున ఒక పెద్ద చెట్టును నరుకుతూ ఉన్నాడు. అప్పుడే ఈ కథలో ఒక భయంకరమైన మలుపు మొదలైంది. స్ప్లాష్! పెద్ద శబ్దం. కట్టెలు నరుకుతున్న రాము చేతిలో నుండి ఆ పాత ఇనుప గొడ్డలి ఒక్కసారిగా జారిపోయి ఆ లోతైన నీటిలో మునిగిపోయింది. పాపం, అతని దగ్గర ఉన్న ఒకే ఒక్క గొడ్డలి నీళ్ల అడుగుకి వెళ్ళిపోయింది. నా గొడ్డలి లేకుండా కట్టెలు ఎలా నరకాలి, నా పిల్లలకు అన్నం ఎలా పెట్టాలి అని కుమిలిపోతూ రాము నది ఒడ్డున కూలబడి చాలా బాధగా ఏడ్చాడు. అతని పరిస్థితి తలుచుకుంటేనే మనక్కూడా ఎంతో బాధనిపిస్తుంది కదా! మాయల అడవి దేవత, ఒక మెరిసే ఆశ్చర్యం. రాము ఏడుస్తూ అలాగే కూచున్నాడు. కాని అప్పుడే ఒక పెద్ద అద్భుతం జరిగింది. ఏడుస్తున్న రాముకి ఆ నది నీళ్లు తళతళా మెరుస్తూ కనిపించాయి. ఆ వెలుగులోంచి చాలా దయగా చిరునవ్వు చిందిస్తూ ఒక అడవి దేవత ప్రత్యక్షమైంది. అది చూసి రాము ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు. 3 గొడ్డళ్ళు! అసలైన పరీక్ష! అడవి దేవత రాముకి సహాయం చెయ్యాలనుకుంది. కాని అదే సమయంలో అతనికి ఒక చిన్న పరీక్ష కూడా పెట్టాలనుకుంది. అదేంటో చూద్దాం. దేవత నదిలో చేయి పెట్టి ముందుగా తళతళ మెరిసిపోయే ఒక బంగారు గొడ్డలిని బయటికి తీసింది. అది చాలా ఖరీదైనది, కాని రాముది కాదు కదా. అతనిది కేవలం పాత ఇనుప గొడ్డలి. ఎవరికైనా ఇలాంటి బంగారం కనబడితే వద్దంటారా? కాని రాము ఏమన్నాడో తెలుసా? లేదమ్మా, అది నాది కాదు, నా గొడ్డలి ఇనుపది అని తల అడ్డంగా ఊపుతూ చాలా నిజాయితీగా చెప్పాడు. అంత పేదరికంలో ఉన్నా అతనికి కొంచెం కూడా ఆశ పుట్టలేదు. ఆ తరువాత దేవత మళ్లీ నదిలో చేయి పెట్టి ఈసారి ఒక అందమైన వెండిగొడ్డల్ని బయటకు తీసింది. అబ్బో, ఇది కూడా చాలా విలువైనదే! అప్పుడు కూడా రాము ఎలాంటి తటపటాయింపు లేకుండా అది నాది కాదు అని చెప్పాడు. ఆ వెండి గొడ్డల్ని కూడా అతను తీసుకోలేదు. అతనిలో ఉన్న నిజాయితీ ఎలాంటిదో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా! చివరికి ముచ్చటగా మూడోసారి దేవత నీటిలో చెయ్యి పెట్టి ఒక పాట ఇనుపగొడ్డలిని బయటకు తెచ్చింది. అవును, ఆ నదిలో పడిపోయిన రాము సొంత గొడ్డలి అదే. దాన్ని చూడగానే రాముకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అవునమ్మా, అదే నా గొడ్డలి అని ఎంతో సంతోషంగా అరిచాడు. ఆ పాత గొడ్డలిని చూసి అతను పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు. పెద్ద గుణపాఠం, ఒక బంగారు బహుమతి. ఇక్కడే అసలు విషయముంది. కళ్ల ముందు బంగారం, వెండి ఉండి వాటిని తీసుకొని ధనవంతుడయ్యే అవకాశం ఉన్నా సరే రాము అబద్ధం చెప్పలేదు. దేవత అతని నిజాయితీకి చాలా మురిసిపోయింది. ఆ దేవత సంతోషంతో అతని నిజాయితీకి మెచ్చి ఏకంగా ఆ 3 గొడ్డళ్లను బహుమానంగా ఇచ్చేసింది. అవును, బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్ళు 3 రాముకే ఇచ్చేసింది. ఇంకేముంది, ఆ 3 గొడ్డలతో రాము ఇంటికి పరుగున వెళ్లాడు. ఆ బంగారు, వెండి గొడ్డళ్లను అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబంతో ఎంతో సుఖంగా జీవించాడు. ఇక వాళ్లకి ఎప్పుడూ ఆకలి బాధ అనేది రాలేదు. కాని ఇక్కడొక విషయం మనం గమనించాలి. రాము కుటుంబాన్ని సుఖపెట్టింది ఆ బంగారమే కావచ్చు, కాని అతని దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తి ఆ బంగారం కాదు, అది అతనిలోనే నిజాయితీ. ఆ నిజాయితీ వల్లే కదా అతనికి అంత గొప్ప బహుమతి లభించింది. నిజాయితీ అంటే డబ్బును చూసి ఆశపడకుండా ఎప్పుడూ నిజమే చెప్పడం.
ఇలా నిజం చెప్పే మనిషికే అందరిలో గౌరవం, పెద్దల ఆశీర్వాదాలు, జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే ఆనందం దొరుకుతాయి. ఈ కథా వివరణ ద్వారా మనం నేర్చుకున్న అద్భుతమైన సందేశం ఇదే. మరి ఈ కథ విన్నాక మనందరిలో ఒక చిన్న ఆలోచన రావాలి. రోజువారీ జీవితంలో రాములాగా నిజాయితీగా ఎలా ఉండగలం? ఆడుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు నిజాయితీగా ఎలా నడుచుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి. సరేనా? ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన కథా వివరణను ముగిద్దాం. Like, share and subscribe for more videos.